నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 897 పరీక్ష కేంద్రాల ఏర్పాటు, 4 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షను ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని వివరించారు. అదే రోజు ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటలకు అంటే పరీక్షా కేంద్రానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోవని స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు అంటే ఒరిజినల్ వెంట తీసుకురావాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్, 3 నుంచి 5 కేంద్రాలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ని నియమించామని కూడా తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి క్యాల్కులేటర్లు, పేజర్లు, సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, మ్యాథమెటికల్ టేబుల్స్, బ్యాగ్లు, ప్యాడ్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను తేవడాన్ని నిషేధించమని వివరించారు. హాల్ టికెట్లో పొందుపరిచిన నిబంధనలను తప్పనిసరిగా అభ్యర్థులు పాటించాలని కోరారు. ఇకపోతే ఇంకో పేపర్లు ఇచ్చారు. అభ్యర్థులకు అలర్ట్, గట్ట ముందే చేరుకోవాలి అని చెప్పారు. ఈ విధంగా మొత్తం ఖాళీలు ఉన్నాయి. పరీక్ష విధానం మొత్తం 150 మార్కులకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి మొత్తం 150 క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.5 గంటలు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్ణీత నిష్పత్తిలో మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇకపోతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా కుదరదు అని హైకోర్టు క్లియర్గా చెప్పింది. జోక్యం చేసుకోలేము అని. నీట్గా అక్రమాలు, అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంకులు. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారికి 6 టాపర్లు. వారిలో 6 టాపర్లు. ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణ వెనుక కొందరికి 718, 719 మార్కులు రావడంపై అనుమానాలు. దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులను ఆందోళన. ఫిజిక్స్ ప్రశ్నకు మార్కులు పలపడమే కారణమని ఎన్టీఏ క్లియర్ చేసింది. ఒక మార్పుతో 44 మందికి టాప్ ర్యాంక్ అని వివరణ. అక్రమాలు జరిగాయంటూ కలకత్తా హైకోర్టులో పిటిషన్. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి అని విపక్షం అంటుంది. సిబిఐతో దర్యాప్తు మళ్ళీ పరీక్షకు నిర్వహించాలి అని వివిధ రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి ఏంటిది, మార్కులు కనపడడం వల్లే ఇట్లా అయిపోయినాయి అని చెప్తున్నారు. కోర్టుకు చేరిన వివాదం ఇది. మరి 720కి 720 ఎట్లు వస్తాయి? ఒకటే సెంటర్లో 67 మందికి టాప్ ర్యాంకర్లు ఎట్లొస్తాయి? ఒకటే రూమ్లో పడ్డ వాళ్ళకి మొత్తం 720కి 720 వచ్చినాయి. నీటిపై నీడలు, పరీక్ష నిర్వహణ, ఫలితాలపై తీవ్ర ఆరోపణలు, ప్రశ్నపత్రం లీకేజీ, మార్కుల్లో అవకతవకలు. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు, వారిలో 8 మందిది ఒకే పరీక్ష కేంద్రం. ఇదేం చిత్రము? 10 రోజుల ముందే ఎన్నికల ఫలితాల నాడు రిజల్ట్. పరీక్ష మళ్ళీ నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు సుప్రీంకోర్టు పర్యవేక్షణను దర్యాప్తు జరిపించాలి. నీట్ రద్దుకు అందరం కలిసి ఉద్యమిద్దామని స్టాలిన్ గారు చెప్తున్నారు. ఇది ఫలితాల్లో గందరగోళం. అట్లెట్లా వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. 18,495 పదోన్నతులు, 12,472 బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ ఒకటేసారి అవుతున్నాయి. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టాలి అని సీఎం రేవంత్ ఆదేశాలు. టీచర్లకు డబుల్ ధమాకా. 2 మల్టీజోన్లకు వేరువేరుగా షెడ్యూల్ విడుదల. నేటి నుంచి పదోన్నతులు. మల్టీజోన్ 1లో స్కూల్ అసిస్టెంట్, మల్టీజోన్ 2లో హెచ్ఎంల ప్రమోషన్. టెట్తో సంబంధం లేకుండా పదోన్నతి, ప్రమోషన్లు. రిటైర్మెంట్ 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు. 12 పీఈటీ పోస్టులో అప్గ్రేషన్. కోర్టు కేసులతో ఆగిపోయిన ప్రక్రియ అక్కడి నుంచే మళ్ళీ బదిలీలు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తికి ఆదేశాలు జారీ చేశారు. నిలిచిపోయిన స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు. ఎంతమందికి పదోన్నతులు వస్తున్నాయి మరి అని అంటే, హెచ్ఎం గ్రేడ్ 2లో 723, స్కూల్ అసిస్టెంట్ 5,123, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 2,130, లాంగ్వేజ్ పండిట్లు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ దాంట్లో 10,479, మొత్తానికి 18,495 పదోన్నతులు. బదిలీల షెడ్యూలు ఇట్లుంది. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 ఈ విధంగా ఉన్నదన్నమాట. ఈ నెల చివరికి అయిపోతుంది. రేపు ఏపీ లా సెట్ 2024
ఏపీ లా సెట్, ఏపీ పీజీ లా సెట్ 2024 పరీక్షలను ఈ నెల 9 మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఏపీ నుంచి. ఇకపోతే ఎన్ని గంటలకు రావాలి సెంటర్కి అని అంటే జూన్ 9 మధ్యాహ్నం 1 నుంచి 2:30 వరకు అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన అనుమతించబోరు. అలో అయ్యారు, గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టికెట్లు దొరుకుతాయి. ఏడీ సెట్ 2024 రద్దు. ఇక వైఎస్ఆర్ ఏఎఫ్యూలో నేరుగా ప్రవేశాలు. వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించాల్సి ఉన్న ఏడీ సెట్ ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏడీ సెట్ 2024 చైర్మన్ తెలిపారు. వర్సిటీలోని బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుల్లో భాగంగా పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ, డిజైన్, ఇంటీరియర్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేశారు. మరి ఏమైందో ఏమో. కొన్ని విభాగాల్లో ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఏడీ సెట్ రద్దు చేసి డైరెక్ట్ అడ్మిషన్లు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ వారి అర్హత అంటే ఇంటర్, డిప్లొమా, రోస్టర్, మెరిట్ ఆధారంగా నేరుగా ఆయా కోర్సులో ప్రవేశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను వచ్చే వారంలో విడుదల చేసి 10 రోజుల్లోపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఏడీ సెట్ 2024కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన ప్రతి అభ్యర్థికి సంబంధిత సమాచారాన్ని ఫోన్ చేసి పత్రికల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం యశస్వి స్కాలర్షిప్లు ప్రారంభించిన ఏఐసిటిఈ న్యూఢిల్లీ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ సిసి, ఈఈఎం డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు ప్రోత్సహించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి స్కాలర్షిప్ పథకాలు ప్రారంభించింది. యోగా అచీవర్స్ స్కాలర్షిప్ అంటాం దీన్ని. యశస్వి పేరుతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని శుక్రవారం ఏఐసిటిఈ చైర్మన్ ప్రారంభించారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలంటే ఇంజనీరింగ్లోని ఈ బ్రాంచ్లు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ఈ బ్రాంచ్లో చేరే ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం కోసం పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. డిగ్రీ విద్యార్థులకు సంవత్సరానికి 18,000 చొప్పున గరిష్టంగా 4 ఏళ్ల వరకు, డిప్లొమా విద్యార్థులకు సంవత్సరానికి 12,000 చొప్పున గరిష్టంగా 3 ఏళ్ల వరకు ఈ స్కాలర్షిప్ ఇస్తారు. ప్రతి సంవత్సరం 2,500 మంది డిగ్రీ విద్యార్థులకు, 2,500 మంది డిప్లొమా విద్యార్థులకు ఈ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులకు స్కాలర్షిప్లు. తెలంగాణ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు 9వ తరగతి నుంచి ఆపై చదివే ట్రాన్స్జెండర్స్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ట్రాన్స్జెండర్స్ 2024-25 ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ సంస్థ ఫౌండర్ చెప్పారు. గత ఏడాది తరగతిలో 50% మార్క్స్ తోటి పాస్ అయి వార్షిక ఆదాయం యాన్యువల్ ఇన్కమ్ ఏడాదికి 1,00,000 మించి ఉండకూడదని స్కాలర్షిప్ వాళ్ళు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకి నంబర్ అనేది కూడా మీరు సంప్రదించవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్కు డిప్లొమా ఉన్న అర్హులే. ఇది కూడా తెలంగాణ నుంచి. రెగ్యులర్ వీడి పూర్తి చేసి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసిన వారు స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుకు అర్హులేనని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆర్సీఐ మార్గదర్శకాలు అర్హతల ప్రకారమే నియామకాలు ఉంటాయని తెలిపింది. ఉన్నత పాఠశాలలలో 220 స్కూల్ అసిస్టెంట్, ప్రాథమిక పాఠశాలల్లో 796 సెకండరీ గ్రేడ్ టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిస్తుంది. కౌన్సిలింగ్ ప్రక్రియకు వేలాయే. నేటి నుంచి ఈ సెట్ 20న పాలిసెట్. నేరుగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్కి ప్రవేశం పొందాలనుకునే వారికి ఈ సెట్ ప్రక్రియ, ఆన్ కౌన్సిలింగ్ ప్రక్రియ. 10వ తరగతి తర్వాత పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసి మంచి ర్యాంకులు సొంతం చేసుకున్న విద్యార్థులకు నిర్వహించనున్న పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారైనాయి. తొలి విడత కౌన్సిలింగ్ ఇట్లున్నాయి. అంశం ఈ విధంగా ఈ సెట్ ఇట్లున్నాయి. పాలిసెట్ జూన్ 20 నుంచి స్టార్ట్ అయితే ఈ సెట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. రెండింటికి కావాల్సిన ధ్రువపత్రాలు ఏం కావాలి అని అంటే హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సి 10th మెమో, ఆధార్ కార్డు, డిప్లొమా మార్కుల మెమో అంటే ఈ సెట్, టీసీ, బోనఫైడ్లు, కులం, ఆదాయం, ఈడబ్ల్యూఎస్. వీటితో పాటు ఈ సెట్ పాలిసెట్ కౌన్సిలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. నిజ పత్రాలు అంటే ఒరిజినల్స్తో ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ముఖ్యాంశాలు: జూలై 15 నుంచి 25 వరకు ఈ సెట్ చివరి విడత కౌన్సిలింగ్ ఉంటుంది. 24న స్పాట్ అడ్మిషన్లు, 30 నాటికి పూర్తవుతాయి. జూలై 7 నుంచి 16 తేదీ వరకు పాలిసెట్ చివరి విడత కౌన్సిలింగ్.
జూలై 15 నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. 15 నుంచి 17 ఓరియంటేషన్, 18 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. జూలై 21 నుంచి 24 వరకు ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఆ తర్వాత న్యూట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్పీ సెట్లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారు. సిద్ధం చేసుకోవాలి అని చెప్తారు. విద్యార్థులు కావాల్సిన పత్రాలు సిద్ధం చేసుకుని షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాలి అని చెప్పారు. టీజీ ఈసెట్ NIC.inలో మీరు పూర్తి వివరాలు చూడవచ్చు. ఆందోళనకు నర్సింగ్ కాలేజీ మంజూరు, 43 కోట్లను మంజూరు చేసిన ప్రభుత్వం. ఈ సంవత్సరం నుంచే 60 సీట్లతోటి BSc నర్సింగ్ అడ్మిషన్లు అయితే తర్వాత GNM కూడా ఉంటుంది. దీంట్లో మరో 10,000 కంప్యూటర్ సైన్స్ సీట్లు దరఖాస్తు చేసుకున్న 50 నుంచి 60 కాలేజీలు ఈ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచిగానే వస్తాయి. పెద్ద ఎక్కువ ర్యాంక్ వచ్చినా వస్తాయి. DDMSలో MS కోపంలో వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం. ఉస్మానియా యూనివర్సిటీలోని క్యాంపస్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్లో వివిధ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. BA కర్ణాటక సంగీతం ఫుల్ టైమ్, కర్ణాటక సంగీతం పార్ట్ టైం ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు కేవలం మహిళలే అర్హులు. కర్ణాటక వొకేషనల్ 1 సంవత్సరం బ్రిడ్జ్ కోర్సు, డివోషనల్ మ్యూజిక్ సంకీర్తనలో 6 వారాల సర్టిఫికేట్ కోర్సు, వీణా, వయలిన్, కీబోర్డు, ఫ్లూట్లలో 1 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు, సౌందర్య లహరి RJ, వాయిస్ ఓవర్, యాక్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, రిపోర్టింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సు, టెక్స్చర్ ఆర్ట్, పెయింటింగ్, డాల్స్ మేకింగ్ ఇవన్నీ ఉన్నాయి. పూర్తి వివరాలకు వీటిలో చేరేందుకు మహిళలతో పాటు పురుషులు కూడా అర్హులని వివరించారు. ఈ నెల 20 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్ సంప్రదించవచ్చు. జస్టిస్ శిక్షణకు BC లా గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవాలి. నిన్న SCలకు అని ఇచ్చారు, ఈరోజు BCలకు. అందరూ SC BCలు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్లో శిక్షణ పొందాలని, అందుకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వివరించారు. శిక్షణ కాలంలో నెలకు 1000 చొప్పున స్టైఫండ్, అడ్వకేట్గా నమోదు చేసుకునేందుకు 585, లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలుకు 3,000 అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు శిక్షణకు జిల్లా కోర్టులో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అనుబంధం చేయబడతారని వివరించారు. మరి మేము కావాలి అప్లై చేసుకోవడానికి అంటే ఈ నెల 10 నుంచి జిల్లా వెనుకబడిన కులాల అభివృద్ధి ఆఫీస్లో దరఖాస్తులు పొందవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్థానిక ఆధార్, తర్వాత క్యాస్ట్ ఇన్కమ్, లా డిగ్రీతో పాటు కౌన్సిల్ కన్సల్టేటెడ్ సర్టిఫికేట్లతోటి ఈ నెల 25లోగా అన్ని కలెక్టరేట్లలో మీరు సంప్రదించవచ్చు. వైద్య శాఖలో 5,348 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. ఈ విధంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో కొత్తగా BSc బయోమెడికల్ సైన్స్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయిపోగానే మనకు జాబులు కూడా ఉంటాయి. ఇది పట్టణాల్లోనే దోస్తు ఖమ్మం జిల్లా నుంచి ఇచ్చారు. అంటే పట్టణాల్లోనే ఎక్కువ సీట్లు తీసుకుంటున్నారంట. టాపర్ల సూపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల వైపు అని ఇచ్చారు. నిజాం కాలేజీ మహిళా యూనివర్సిటీ సీట్లకు డిమాండ్. సర్కారు కాలేజీల్లోనే అత్యధికులు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లని ఖాళీ. ఇదన్నమాట. ఫిజికల్ సైన్స్ ఈ యూనివర్సిటీలలో తీసుకుంటున్నారు. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్ వాట్ ఆఫ్ ది డే ఇంకో దాంట్లో చూద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.